వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏదన్నా దానికి సంబంధించినటువంటి ఒక రోజు వచ్చినప్పుడు ఇదే మన ఆ డే ఈ డే అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఏంటంటే చాలా గొప్పగా వాటి గురించి చెప్తారు. అసలు ఇంకేముంది, ఏపీ అన్నిట్లో ముందంజలో ఉంది అని ఇలాగ చెప్తూ ఉంటారు ఆయన. తాజాగా లిటరసీ డే రోజు కూడా ఆయన 100% లిటరసీ దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. నిజమేమో క్వాంటమ్ వ్యాలీ వచ్చేసింది, అమరావతి సింగపూర్ అయిపోయింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన దాన్ని అంతకు పదింతలు గ్లోరిఫై చేసి చూపెడతాయి ఆయన అనుకూల పత్రికలు. సో ఇవన్నీ కూడా చాలా అందమైనటువంటి ఒక పబ్లిసిటీ ట్రాప్లో జనాల్ని, కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళు ఏదో ఒక ఇది ఉంటుంది కథ. ఒకడు 2 ఈగలను చంపి నేను ఒక మగ ఈగని ఆడ ఈగని చంపాను అని అంటాడు. అంటే వైఫ్కి డౌట్ వచ్చి అవి మగ ఆడ నీకెలా తేడా తెలుసు అంటే, ఒకటి అద్దం మీద ఉంది అది ఆడ ఈగ, ఒకటి న్యూస్ పేపర్ మీద ఉంది అది మగ ఈగ అంటాడు. అంటే అంత న్యూస్ పిచ్లో ఉంటారన్నమాట జనం అనేటువంటి వాళ్ళు. ముఖ్యంగా కొంతమంది ఈ న్యూస్ ఎక్కువ చదువుతారు మగవాళ్ళు అనేటువంటిది. ఇప్పుడు ఈ మధ్యన న్యూస్ పిచ్ బాగా ఎక్కువైపోయింది జనాలకి. కాబట్టి ఏంటంటే అయితే ప్రాపర్గా ఇచ్చే న్యూస్ సెలెక్టివ్గా చదువుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి కావాల్సిన న్యూసే. అలాంటి వాళ్ళ కోసం ఇది కరెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఆయన 100% లిటరసీ రేట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉందనగానే ఇప్పుడు తాజాగా కొన్ని గణాంకాలు వచ్చాయి. ఎడ్యుకేషనల్ మైండ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారన్నమాట. పోస్టెడ్ లేటెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. కేరళ కంటిన్యూస్ టు బి టాపర్ విత్ 95.3. కేరళ 95.3లో టాప్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోయెస్ట్ ఏంటంటే 72.6, వర్స్ దాన్ బీహార్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీడ్స్ టు ఫోకస్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ ఏరియా. అదర్ స్టేట్స్ నీడ్స్ టు వర్క్ టువర్డ్స్ 100% అనేటువంటిది ఇచ్చారు. అసలు ఏ స్టేట్స్లో ఎలా ఉందో చూడండి ఒకసారి. చిన్న జమ్మూ కాశ్మీర్లు అవి ఇవి అవన్నీ కూడా చాలా టాప్లో ఉన్నాయి. రాజస్థాన్ 75.8, ఉత్తరప్రదేశ్ 78.2, బీహార్ 74.3, ఆంధ్రప్రదేశ్ 72.6. అంటే బీహార్ కన్నా కూడా లిటరసీ రేట్ తక్కువ అయిపోయింది. సరే, యాజ్ యూజువల్ కేరళ టాప్లో ఉంటుంది ఇప్పుడు. కేరళ 95.3, కర్ణాటక 82.7, తమిళనాడు 85.5, ఆంధ్ర 72.6, తెలంగాణ కూడా ఎక్కువ ఉంది, 76.9 ఉంది తెలంగాణ. ఛత్తీస్గఢ్ కూడా 78.5 ఉంది. మహారాష్ట్ర 87.3, గోవా 99.7, ఇలాగా గుజరాత్ 84.6. అంటే బీహార్ కన్నా కూడా, ఒడిస్సా కన్నా కూడా తక్కువ ఉంది, 79 ఉంది ఒడిస్సా. బీహార్ వచ్చేసి 74.3, దానికన్నా కూడా తక్కువ 72.6 అని అంటే మరి అసలు ఎంత దారుణంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన ఈ మొత్తం అసలు గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోరు. ఇంకా ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జరిగేది అదే. అందరూ సరే కార్పొరేట్ విద్యకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు, మనకు తెలిసిన విషయమే. విద్యని బాగా కమర్షియలైజ్ చేసేసి అది నారాయణ చైతన్యాలకి కట్టబెట్టేశారు. సో గవర్నమెంట్ స్కూల్స్ టోటల్గా పడకేసేస్తాయి. మీకు ఎప్పుడు లిటరసీ రేట్ ఎలా తెలుస్తుంది? ఎక్కువ ఎవరు ఉంటారు? గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళలో లిటరసీ రేట్ తక్కువ ఉందనంటే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అంతేగాని 1%, 2% నారాయణ చైతన్యంలో చదువుతున్నారు కదా వాళ్ళు టాపర్స్ కదా అంటే కుదరదు. లిటరసీ రేట్ అనేటువంటిది యావరేజ్ని తీస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటే విద్యా వ్యవస్థలో మామూలు సంస్కరణలు కాదు. అసలు నాడు నేడు అనేటువంటిది ఒక గేమ్ చేంజర్. అది స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఒక గేమ్ చేంజర్. అది శాశ్వత విద్యా సంస్కరణలు జరిగాయి. స్కూల్ డ్రాప్ అవుట్లు బాగా తగ్గిపోయి ఆ అంశం మీద ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ లిటరసీ రేట్ అనేటువంటిది పడిపోవడంతో మళ్ళీ చర్చ జరుగుతుంది. నాడు నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి పథకాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటప్పుడు ముఖ్యంగా హై స్కూల్ దశలో విద్యార్థుల డ్రాప్ అవుట్లు అనేటువంటివి చాలా తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అవుట్లు పెరిగిపోయాయి. కారణం ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సర్కార్ రాగానే ఆ మధ్యన మన కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఆయన పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 150,000 మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి షిఫ్ట్ అయిపోయారనేటువంటి విషయం కూడా. ఆంధ్రప్రదేశ్లో 2024-25 నాటికి సెకండరీ స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు 15.5%గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే 11.5 కంటే ఎక్కువ. ప్రైమరీ స్థాయిలో డ్రాప్ అవుట్ తక్కువగానే ఉన్నా ఉన్నత తరగతులకు వెళ్లే దశలో పిల్లలు స్కూల్ వదిలే పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. స్టాండ్ అలోన్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా ఉండటం, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నిరంతర విద్యా వ్యవస్థ
తక్కువ ఉండటం ప్రధాన కారణం అనేటువంటిది 2024-25 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సుమారు 46,108 మంది విద్యార్థులు స్కూల్ డ్రాప్ అవుట్లుగా గుర్తించబడ్డారు అనేటువంటిది ఇన్ఫర్మేషను. ప్రత్యేక డ్రైవుల ద్వారా 1.49 లక్షల మందిని తిరిగి స్కూల్లో చేర్చామని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ వేలాది మంది ఇంకా విద్యా వ్యవస్థ బయటే ఉన్నారని సమాచారం. జగనన్న అమ్మఒడి పథకం అనేటువంటిది పేద కుటుంబాల పిల్లల స్కూల్లో కొనసాగడానికి అధ్యయనం ప్రకారం పథకం ప్రారంభానికి ముందు డ్రాప్ అవుట్ రేట్ 4.9 కాగా తర్వాత 0.52%కి తగ్గింది అన్నారు. చూడండి, ఎక్కడ 4.9% ఉన్న డ్రాప్ అవుట్ రేటు 0.52కి తగ్గింది అమ్మఒడి పథకం వల్ల. ఇది ప్రభుత్వ పథకంపై ఆధారపడి చేసిన అకాడమిక్ కేస్ స్టడీ. 2022లో ప్రభుత్వ పాఠశాలలో చేరికలు పెరిగిన 2024 నాటికి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ వైపు మార్పు కనిపించింది. ఇది క్లియర్గా కారణం ఏంటంటే మళ్ళీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసేయటం, ఆయన టొఫెల్ పెట్టారు, ట్యాబులు ఇచ్చారు, డిజిటల్ క్లాస్ రూమ్స్, వాట్ నాట్. అసలు ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో. ఏదో ఒక పక్క కరోనా లాంటి సంక్షోభం, తీవ్రమైన సంక్షోభం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన అన్నీ కూడా అలాగా స్కూల్ విద్యకి, ముఖ్యంగా పాఠశాల విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే అక్కడ ఆ ఫౌండేషన్ అనేటువంటిది స్టూడెంట్కి అక్కడే పడుతుంది అనేటువంటిది ఆయన కరెక్ట్గా గుర్తించి ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహించడం కానీ దాని మీద ఎంత దుమ్మెత్తిపోసారండి. ఈవేళ మళ్ళీ 100% లిటరసీ రేట్ అని చెప్పుకోవడానికి నిజంగా అది ఎలాగా అంత ఇదిగా చెప్పబుద్ధి అవుతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ విద్యార్థుల సెకండరీ డ్రాప్ అవుట్ రేటు 21.9%, ఎస్సీ విద్యార్థులు 16.6%గా నమోదైంది. చూడండి ఎంత పెరిగిపోయింది డ్రాప్ అవుట్ రేట్. జగన్ ప్రభుత్వం విద్యపై భారీగా ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి విషయం ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ.